స్కూళ్ళ వద్ద ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్ కావచ్చు, సెంటర్స్ ఏవైతే ఉండడం జరుగుతుందో వాటిని తీసివేయాలన్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. దీనివల్ల పిల్లల్లో జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఇందుకు సంబంధించి కుప్పంలో ఈ బ్యాక్టీరియా పైన కూడా వారు పరిశోధనలు చేస్తున్నట్టు కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఇందుకు సంబంధించి చూసుకున్నట్టయితే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ను కూడా ఆయన చెప్పడం జరిగింది. స్కూళ్ళు, విద్యాసంస్థల వద్ద ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని, దీనివల్ల అంటే ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో పిల్లలు అవన్నీ తినడం వల్ల వాటికి సంబంధించి కాలేయ సమస్యలు రావడానికి ఫాస్ట్ ఫుడ్డే కారణమని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఈ ఆహారం వల్ల చెడు బ్యాక్టీరియా తయారవుతుందని, ఇందుకోసం కుప్పం నియోజకవర్గంలో జీర్ణకోశ వ్యాధులకు సంబంధించిన బ్యాక్టీరియా పైన పరిశోధనలు చేస్తున్నామని, ఈ పరిశోధనలో మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియాని గుర్తిస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఏడాది పాటు ఈ పరిశోధన జరుగుతుందని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. సో ఫాస్ట్ ఫుడ్ కి సంబంధించి చూసుకున్నట్లయితే పిల్లల్లో గట్ హెల్త్ పై బాల్యం నుంచే శ్రద్ధ చూపించాలని తల్లులకు ఆయన విన్నవించడం జరిగింది. రాష్ట్రంలో కాలేయం సంబంధించి అలాగే జీర్ణాశయానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయన్నారు. అలాగే ఈ సమస్యలను నయం చేయడానికి ఆధునిక చికిత్సలు కావచ్చు, మందులు అందుబాటులోకి వచ్చాయని చెప్తున్న నేపథ్యం కూడా కనబడుతుంది. అలాగే మనం తీసుకునే ఏదైతే సాంప్రదాయమైన ఆహారం ఏదైతే ఉందో అదే ఆరోగ్యానికి మేలు చేస్తుందని కూడా ఆయన చెప్తున్న నేపథ్యం కూడా కనబడుతుంది. అలాగే పెద్దవారికి సంబంధించి చూసుకున్నట్టయితే ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల పెద్దవారిలో మతిమరుపు వస్తుందని, అలాగే పిల్లలకు అటిజం లాంటి సమస్యలు వస్తున్నాయని కూడా ఆయన చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. సో ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల ఎన్ని సమస్యలు ఉన్నాయో కూడా మనందరికీ తెలిసిందే. కానీ ఒక ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అయిన నాగేశ్వర్ రెడ్డి గారు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ తెలిసి తప్పు చేస్తే అది మంచి పద్ధతి కాదు. కాబట్టి మన సాంప్రదాయమైన ఆహార పద్ధతులు ఏవైతే ఉండడం జరిగిందో వాటిని అవలంబిస్తే మంచి ఆహారాన్ని తీసుకొని ఫ్రూట్స్ కావచ్చు ఇవన్నీ తీసుకుంటే హెల్దీగా ఉండడం జరుగుతుందని, అలాగే మనం ఎప్పటి నుంచో అంటే చాలా సంవత్సరాల నుంచి మనం ఏదైతే ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుందో మన పూర్వీకుల నుంచి వారి చెప్పిన ఆహారపు అలవాట్లు ఉన్నాయి వాటిని అవలంబించాలని కూడా ఆయన చెప్తున్న నేపథ్యం, సాంప్రదాయమైన ఆహార అలవాట్లే మన ఆరోగ్యాన్ని కాపాడుతాయని కూడా ఆయన చెప్తున్న నేపథ్యం కనబడుతుంది.